గాయ్స్ చూడొచ్చు వీళ్ళు ఇక్కడైతే ఎదురు కర్రలని ఈ విధంగా పెట్టారనమాట. వీళ్ళు ఏంటంటే రేపు వీళ్ళు సంతకి తీసుకెళ్తారనమాట ఎదురు కర్రలని. చూడండి మా వాడు మోస్తుండు, కాకపోతే మొయలేకపోతుండే బరుగున్నాయా. అవునా, ఎన్ని ఎన్ని కర్రలు ఉంటాయి ఇవి? 20. గాయస్ చూడండి అనమాట ఎదురులు. అయితే గాయస్ వీళ్ళు రేపు పార్వతీపురానికి అయితే తీసుకెళ్ళి వీళ్ళు అమ్ముతారనమాట ఈ ఎదురు కర్రలని. ఈ ఎదురు కర్రలతో మీరు ఏంటంటే ఏమేమి తయారు చేస్తారంటే మానులు, గంపలు ఇవన్నీ తయారు చేస్తుంటారు గాయస్. ఇవి చూడండి మావాడు మోసాడు, అంటే ఇది చిన్నది అనమాట, చిన్న మోపు, ఇది చిన్న ఎదురు మోపు, దీన్ని మోసాడు మావాడు. నిజంగా గాయస్ అసలు గిరిజనులకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడతారు. ఇలాంటి మోసుకొని వీళ్ళు మార్కెట్కి వెళ్తే కానీ వీళ్ళకి కడుపు, అంటే ఆ కడుపుకి తిండి పెట్టుకోలేరు అనమాట. గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీళ్ళకి చదువు విలువ అనేది తెలియదు గాయస్, అందుకని పిల్లల్ని అయితే వీళ్ళు చదివించట్లేదు అనమాట. ఈ పిల్లలు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, కానీ వీళ్ళు అసలు చదివించట్లేదంటే చాలా ఇదనమాట, దురదృష్టంగా చెప్పుకోవాలి. ఇది చూడండి గాయస్, మీకు ఊరిని అయితే చూపిస్తున్నా. ఇదనమాట మొత్తం అయితే పెంకుటిళ్ళతో నిండిపోయి ఉంది. ఊరైతే చాలా అంటే చాలా బాగుంది. గాయస్ ఇక్కడ చూడొచ్చు మనతో ఒక అక్క ఉంది. అక్కనైతే మాట్లాడి తెలుసుకుందాము ఈ ఊర్లో ఏమేమి పనులు చేస్తారు, ఏ విధంగా జీవిస్తారు అనే దాన్ని అయితే ఈ అక్కని అడిగి తెలుసుకుందాము. గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అక్క, ఇది మీ ఇల్లా? గిరిజనుల ఇల్లు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరి ఇల్లు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇదనమాట ఇల్లు లోపలైతే పిల్లలు సినిమాలు చూస్తుండ్రు. ఇదనమాట ఇల్లు. ఇదనమాట లోపలనే బట్టలు అయితే ఎండేసారు. అయితే వీళ్ళు ఏ విధంగా ఏమేమి పనులు చేస్తారో అయితే వీడియోతో తెలుసుకుందాము. అక్క మీరు ఏమేమి పనులు చేస్తారు? కొండపొడలు ఏమేమి వేస్తారు? జొన్నలు, కూరలు, ఇంకా ధాన్యం కూడా కొండ మీద వేస్తారా? అవునా. అయితే మీకు పొలాలు గట్రా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా, పొలాలు ఉన్నాయి. అవునా. అయితే వడియవచ్చా? రాదా? గైస్ వీళ్ళు ఒడిశానే, కానీ వీళ్ళకైతే ఒడియా రాదు. బట్ అంటే ఏంటంటే వీళ్ళు లేడీస్ కనమాట, సగానికి సగం మంది అయితే ఒడియా అనేది రాదనమాట. ఎక్కడికైనా సంతలు గట్రా వెళ్ళి వాళ్ళు భర్తలే వెళ్ళి ఏమైనా నిత్యావసర సరుకులకి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని తెస్తారు, అంతే కదక్క. అయితే ఒకవేళ సంతకి వెళ్తే ఏ విధంగా మాట్లాడుతావు? అయితే ఒడియాతో మాట్లాడతావా, తెలుగుతో మాట్లాడతావా? అయితే అది బస్తోనే మాట్లాడేస్తావా? చెప్పనియా, చెప్పు. నీకు తెలుగు వచ్చు కదా? వచ్చు. అయితే ఒడియా రాదా? అవునా. మీరిద్దరు భార్య భర్తలు. దగ్గర కూర్చో కొంచెం. గైస్ అనమాట భార్య భర్తలు వీళ్ళిద్దరు చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. వీళ్ళు కొండపోళ్ళు చేస్తారంట. కొండపోళ్ళు చేస్తారు కదా అక్క? అవునా. మీకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదా? వచ్చిందా? కడుతుండ్రు అయితే? కడుతుండ్రు అయితే, కట్టేశారు అయితే. గాయస్ వీళ్ళకి గవర్నమెంట్ ఇల్లు అయితే వచ్చేసింది. వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఇల్లు అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఉందన్నమాట ఇల్లు. పెంక్ అయితే పైన పెంక్ ఉంది, కాకపోతే గోడలు కొంచెం ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇవన్నమాట మీకు ఊరు. ఇది గాయస్ ఊరిని అయితే చూపిస్తాను, చూడండి. ఇదనమాట ఊరు. అయితే మీకు పెన్షన్ ఏమైనా వస్తుందా? మీకు రాదా? అవునా. అయితే మీ ఊళ్ళో కరెంట్ ఉందా? కరెంట్ లేదు. అయితే ఈ స్తంభాలు ఏంటి? ఇవి సోలారా? గాయస్ విన్నారు కదా, ఈ ఊర్లో మొత్తం సోలార్తోనే వర్క్ అవుతుంది అనమాట. కరెంట్ అనేది గ్రామంలో లేదు కదా. ఏం చదువుకోవట్లేదు? మీ అమ్మ నాన్నలు చదివించట్లేదా? మీ ఇల్లు ఇదేనా? ఇదా? మీ నాన్నేనా? ఏమండి చదివించలేదు పాపకి? ఎందుకు చదివించలేదు? ఏం బక్కలు మేపుతావరా? చిలే బక్కలు మేపుతావా? నువ్వు చదువుకుంటే బక్కలు గట్రా మేపావు కదరా, హాయిగా చదువుకుంటా. మరి స్కూల్కి కానీ కాలేజ్ కానీ పోతావు మరి కదా. ఏమన్నా చదువుకోలేదు? చదువుకోకపోతే ఇలాంటి కొండ ప్రదేశాల్లోనే ఉండిపోతాం, అర్థమైందా? తెలుగు వచ్చా రాదా? ఒడియా పునోది, తెలుగు పునోది, ಒಡಿಯ ಪುನೋದಿ ಏನಂತ ಚದವಾತು ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತೆ ಮೀಸಕ್ಕೆ ಚದವಿಕೆ ಆಯ್ತು.
ఎంత సర్దు किया तो గొర్రె మెచ్చలించి గాయస్ విన్నారు కదా, పాపకైతే తెలుగు అనేది రాదు, ఒడియా కూడా రాదంట. అందుకనే నేను భాషతోనైతే మాట్లాడడం జరిగింది. చూడండి, మీకు కొండ అయితే చాలా దగ్గరలో ఉందన్నమాట. దట్టమైన కొండ అనమాట. ఇది చాలా పెద్ద కొండ ఇదనమాట ఊరు. అయితే గాయస్ మనకు చూడొచ్చు, ఇటు సైడు మనకు ఇది స్కూల్ కూడా ఉన్నట్టుంది. చిన్న అంటే ఒంటిపూట స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్ అనమాట. వీళ్ళకి కరెంట్ లేదు గైస్, మొత్తం సోలార్తోనే వీళ్ళు వర్క్ అనేది. వాటర్ ట్యాంక్ కూడా ఉంది, వాటర్ ట్యాంక్ అయితే సోలార్తోనే. గైస్ ఇక్కడ చెల్లెమ్మ అయితే ఇప్పుడు దంచుతుండేది, పాపం వెళ్ళిపోయింది సిగ్గుపడిపోయి. చూడండి మా వాడు దంచుతాడు అదే, అది చూడండి ఈ విధంగా దంచుతారనమాట. కానీ వీళ్ళు లేరు, ఆ చెల్లెమ్మలు వెళ్ళిపోయారు అనమాట. మా వాడు దంచి చూపిస్తాడు ఎగ్జాంపుల్, ఈ విధంగా అయితే దంచుతారనమాట. సైడ్ నొద్దు తిన్నగా. ఇదనమాట గాయస్, ఈ విధంగా దంచేసిన బియ్యం అనమాట. ఇది చూడొచ్చు, మావాడైతే క్లియర్గా మీకు దంచి చూపిస్తాడు. ఈ విధంగా దంచుతారు గాయస్. ఆ గిరిజనుల గ్రామాల్లో అంటే ఏంటంటే ఇప్పుడు మిల్లులు ఉండవు, అందుకని వీళ్ళే దంచుకుంటారు అనమాట. మనం చూడ తౌడు ఇదనమాట, కోళ్ళకి మెత్తని తౌడు అనమాట, చాలా మెత్తని తౌడు. ఇది కోళ్ళని అయితే కోళ్ళకి ఇస్తారనమాట. ఇది చెల్లి చెప్పరు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఇప్పుడు? జల్ల నుంచా? మీ ఊరు జల్ల మీ ఊరు? అయితే జల్ల నుండి చింతపండు తీసుకొస్తున్నారా? అవునా, ఇది ఇక్కడేం చింతపండు దించేశారు? అవునా, ఇప్పుడా? రేపు ఆరోజపురం అంటే ఇక్కడ ఏమైనా వీళ్ళు కొంటారా? వీళ్ళు ఇక్కడ చింతపండు దించేసారు. అవునా, తెలుగు రాదా నీకు? రాదా? తెలుగు రాదురా? ఒడియా? అవునా, గైస్ వీళ్ళు చూడండి చాలా అంటే ఇంకో గ్రామం నుండి అయితే వీళ్ళు చింతపండు అయితే మోసుకొని వస్తున్నారు అనమాట. అయితే రేపు పార్వతీపురం తీసుకెళ్తారా? అవునరా, టౌన్కి తీసుకెళ్తారా? అయితే కేజీ ఏ విధంగా ఇస్తున్నారు? అయితే వెళ్ళలేదా? అదే చెప్పాలా? అవునా, మీ సొంత ఊరు ఎవరు? జలేనా? జలే. గైస్ ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు చింతపండు అయితే ఇప్పుడు తీసుకొని వచ్చారు. చింతపండు మీదేనరా? మీదే? అవునా, అయితే రేపు పార్వతీపురం తీసుకెళ్తారా? ఈ మొత్తం అయితే ఆటోకి వేసేస్తారా? అయితే ఆటోకి తీసుకెళ్తారా? అవునా, ఇంత ఎండలో మోసుకొని వస్తున్నారు అయితే. అవునా, పేర్రా? అమ్మాజీ. గట్టిగా చెప్పు, ఏం పేరు? అమ్మాజీ. అయితే మీది జల్లా కదా, చింతపండుని దిగబెట్టడానికి వచ్చారు. అవునా, అది ఎందరు మంది పిల్లలు? అమ్మో గాయస్ చూడండి, చాలా చిన్న పిల్లలాగా ఉంది. పెళ్ళి అయిపోయిందంట, ఒక పాప ఒక బాబు అంట. చాలా గ్రేట్ నిజంగా, అసలు నమ్మలేము నిజంగా. ఇదనమాట వీళ్ళు గిరిజనలో ఈ విధంగానే చిన్నప్పటి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. చెల్లమ్మకైతే పెళ్ళి అయిపోయిందంట, చింతపండు మోసుకొని అయితే వచ్చారు. ఒక 5 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి, మీ ఊరు నుంచి ఇక్కడికి దూరమే. ఒక 6-7 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ చింతపండు మోసుకొని వచ్చి గాయస్ చూడొచ్చు, ఇక్కడైతే చింతపండు వీళ్ళు నిల్వ చేస్తున్నారనమాట. రేపు ఎలాగో లక్షవారం కాబట్టి రేపు పార్వతీపురంలో సంత అవుద్ది. ఆ సంతలో అయితే ఈ చింతపండుని తీసుకెళ్ళి అమ్మేస్తారనమాట. అంతే కదరా?